బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ హ్యాండ్సమ్ బాయ్స్, ఈరోజు మీకు ఇష్టమైన టాపిక్ అండ్ నాకు ఇష్టమైన టాపిక్ ఫ్రెండ్షిప్. చిన్నప్పుడు నేను బేబీ క్లాస్ అనుకుంటాను లేదా ఫస్ట్‌లో ఉన్నప్పుడు మాతో పాటు క్లాస్‌లో చదివే ఒక అమ్మాయి ఉండేది. ఎవ్వరి బర్త్‌డే అయితే ఆ రోజు తను ఆళ్ళకి ఫ్రెండ్ అనమాట. ఎందుకో తెలుసా? మీకు అర్థమై ఉంటుంది కదా! చాక్లెట్ వస్తుంది అని చెప్పి. అది చిన్నప్పుడు చూడ్డానికి, వినడానికి చాలా చక్కగా అనిపిస్తుంది. కానీ పెద్దయ్యే కొద్దీ కూడా సిట్యుయేషన్‌కి తగ్గట్టు మారుతూ ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్‌షిప్ చేస్తే ఏమవుతుంది అనంటే, మీ లైఫ్ రిస్క్‌లో పడుతుంది. అండ్ ఒక కౌన్సిలింగ్‌లో భాగంగా ఒక అబ్బాయితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అని అడిగాననమాట. 6 మెంబర్స్ ఉన్నారు అని అన్నాడు. అయ్! 6 మెంబర్స్ ఎలా ఉంటారు? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక్కరే కదా! అంటే లేదండి 6 మెంబర్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నాడు. సో, సరేలే ఇంకొక క్వెషన్ పోజ్ చేద్దాము అని చెప్పి నీ వెరీ పర్సనల్ విషయాల్ని ఎవరితో షేర్ చేసుకుంటావు అని అడిగాను. ఇద్దరున్నారండి అని. ఎందుకు 6 మెంబర్స్ ఎందుకు షేర్ చేసుకోవు అంటే, వాళ్ళిద్దరూ నాకు ఇంకా క్లోజ్ అండి అని అన్నాడనమాట. అప్పుడు కదా అంటే మన పరిచయాలు మనం కొంతమందితోనే షేర్ చేసుకోగలుగుతాం. మన సాడ్ మూమెంట్స్‌ని, హ్యాపీయెస్ట్ మూమెంట్స్‌ని. అండ్ సెకండ్ ఏంటి అనంటే సెల్ఫ్ డిసిప్లిన్‌లో కూడా ఫ్రెండ్‌షిప్ అనేది ఒక పెద్ద రోల్‌ని ప్లే చేస్తుందనమాట. సో, ఇప్పుడు చెక్ చేసుకుంటారా మీ ఫ్రెండ్‌షిప్స్ ఎలా ఉన్నాయో? ఇంకొక అబ్బాయితో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఐయామ్ డన్ విత్ ఎవ్రీథింగ్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు, నీ ఫ్రెండ్స్ రూమ్‌లో ఉన్నారు కదా! వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు నీకు అని అడిగాననమాట. వాళ్ళ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను అని అన్నాడు. విచ్ ఇస్ ద హ్యాపీయెస్ట్ పార్ట్ కదా! చాలా సార్లు ఫ్రెండ్‌షిప్స్ అనేవి అలా ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అనంటే ఇప్పుడున్న జెన్‌జీ జనరేషన్‌లో అమ్మాయిలు మీకున్న ఫ్రెండ్‌షిప్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అనంటే ఇవాళ రేపున్న జనరేషన్‌లో మీ వెరీ పర్సనల్ విషయాల్ని వేరే వాళ్ళకి షేర్ చేయడంలో చాలామంది ఆ ఫ్రెండ్‌షిప్స్‌ని మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. అండ్ గర్ల్ అండ్ బాయ్ ఫ్రెండ్‌షిప్స్‌లో కూడా ఎంత హెల్తీ ఫ్రెండ్‌షిప్ ఉందనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అండ్ అది మీరు గివర్‌గా ఉన్నారా? రిసీవ్ చేసుకునే వాళ్ళలాగా ఉన్నారా? అండ్ స్వార్థంతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారా? వాళ్ళు చదువుకుంటున్నారు బాగా కాబట్టి నేను వాళ్ళతో ఉంటే నాకేదో ఒకటి హెల్ప్ అవుతుంది అనా? వాళ్ళు డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళతో నేను ఉంటే అనా? లేదు వాళ్ళు బ్యూటిఫుల్‌గా ఉన్నారు, హ్యాండ్సమ్‌గా ఉన్నారు కాబట్టి నేను ఫ్రెండ్‌షిప్ చేస్తున్నానా? ఇవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి కదా! అండ్ లవ్ ఫెయిల్యూర్ ఎంత బాధిస్తుందో ఫ్రెండ్‌షిప్ ఫెయిల్యూర్ అనేది కూడా అంతే ఎక్కువగా పెయిన్ ఇస్తుంది. చాలామంది ఇది ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటారు కదా! మరి దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలి అనంటే నెక్స్ట్ ఎపిసోడ్‌లో చెప్తాను.